మౌని ఏం చేస్తున్నావు? దోశ చేస్తున్నా అండి. ఏం దోశ? కినోవా దోశ అండి. వావ్, టేస్టీగా ఉంటుంది కదా? అవునండి, టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా చాలా. ఓకే, మరి రెసిపీ అందరితో షేర్ చేయొచ్చు కదా? చేస్తానండి. ఎంతమందికి ఈ కినోవా ఆల్రెడీ తెలుసో కమెంట్ చేయండి. నాకైతే నా ప్రెగ్నెన్సీలోనే ఈ కినోవా గురించి తెలిసింది. సో తెలియని వాళ్ళ గురించి షేర్ చేద్దామని చెప్పి. ఇందులో ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి, లైక్ అయాన్, మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్ అండ్ ఫోలేట్. ప్రెగ్నెన్సీ ఉమెన్ దీన్ని తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇందులో ఫోలేట్ ఉంటుంది కదా, బేబీ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ అయాన్ ఉంటుంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్ అవుద్ది. ఫాస్ఫరస్ వల్ల స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్ బిల్డ్ అవుతాయి, బోత్ బేబీ అండ్ మదర్కి. మెగ్నీషియం వల్ల మదర్కి స్ట్రెస్ తగ్గుతుంది అండ్ స్లీప్ అండ్ బోన్ హెల్త్ ఇంక్రీజ్ అవుద్ది. బీపీ కంట్రోల్లో ఉంటుంది అండ్ బేబీకి వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది ప్రాపర్గా. ఓన్లీ ప్రెగ్నెన్సీ వల్లే కాకుండా 6 months బేబీ నుండి 60 years ఏజ్ వాళ్ళు కూడా తప్పకుండా తీసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్ ఇది. ముందుగా ఈ కినోవా హెల్త్ బెనిఫిట్స్ చెప్తానండి. కినోవాని కంప్లీట్ ప్రోటీన్ సోర్స్గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇందులో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయండి. కినోవాలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో దానివల్ల ప్రాపర్ డైజెషన్ అవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అండ్ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. హై ఫైబర్ కంటెంట్ వల్ల వెయిట్ మేనేజ్మెంట్ అవుద్ది. హై ప్రోటీన్ అండ్ ఫైబర్ వల్ల టైప్ 2 డయాబెటీస్ రిస్క్ ఏమి ఉండదు. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్ వచ్చే రిస్క్ ఉండదు. ఇప్పుడు మెజర్మెంట్స్ వచ్చేసి గ్లాస్ కినోవా తీసుకోండి ఒక బౌల్లో. ఆ తర్వాత రిమైనింగ్ అన్ని పప్పులు 1/2 గ్లాస్ తీసుకోవాలి. మినప్పప్పు 1/2 గ్లాస్, కందిపప్పు 1/2 గ్లాస్ తీసుకోవాలి. నెక్స్ట్ పెసరపప్పు 1/2 గ్లాస్ తీసుకోవాలి. అలాగే మైసూర్ పప్పు కూడా ఒక 1/2 గ్లాస్ తీసుకోండి. అన్ని పప్పులే తీసుకుంటున్నాం కాబట్టి ఒక 1/2 గ్లాస్ బ్రౌన్ రైస్ కానీ నార్మల్ రైస్ కానీ తీసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. అలాగే కొన్ని మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల కలర్ఫుల్గా వస్తాయి దోశలు. 2 to 3 times ఫ్రెష్గా వాష్ చేసుకొని 6 hours పాటు నానబెట్టుకోవాలి. వీటిని గ్రైండ్ చేసుకున్నాక మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల థిన్గా వస్తాయి. సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు, థిన్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. టేస్టీ, హెల్తీ అండ్ కలర్ఫుల్ దోశ రెడీ. పల్లీ చట్నీతో అండ్ టమాటో చట్నీతో దేంతో అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇంతకీ ఈ దోశను మీరు ట్రై చేస్తున్నారా లేదా? ట్రై చేశాక తప్పకుండా చెప్పండి కమెంట్లో ఎలా వచ్చిందనేది మీకు. ఈ ఇన్ఫో అండ్ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.